పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి 200 స్కోర్లు అలా అయితే నమోదు కాలేదు. ఇరు జట్లు కూడా ఒక టైంలో గెలుస్తాయనిపించింది. ఎక్కడంటే స్టార్టింగ్‌లో వచ్చేసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జీటీ గాని, తర్వాత వచ్చేసి డెత్ ఓవర్‌లలో కంబ్యాక్ ఇచ్చినప్పుడు పంజాబ్ కానీ, ప్రతిసారి అయితే విన్నింగ్ అనేది మారుతూ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే మ్యాచ్ జరిగింది. ఇలాంటి మ్యాచ్‌లు మనకైతే బాగుంటాయి. 200 స్కోర్ కొట్టినా గానీ చేజింగ్ చేసి వెళ్ళిపోయే టీమ్ అలాంటివి ఉంటాయి కదా మ్యాచెస్ అన్నీ. ఈ మధ్య జరిగాయి. బెంగుళూరు తర్వాత వచ్చేసి ముంబై ఇటుకు జరిగిన మ్యాచ్‌లు అయితే మనకంత థ్రిల్లింగ్ అయితే ఉండదు. కానీ ఇక్కడైతే మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది. ఓవరాల్‌గా చూసుకుంటే కూపర్ కొనోలి మ్యాచ్‌లో హీరో. ఇతను వచ్చేసి 72 అయితే కొట్టాడు. అది కూడా 44 బాల్స్‌లో. చాలా అద్భుతమైన ఆట అయితే ఆడాడు. ఇతనికి వచ్చేసి బౌలింగ్ వేయడానికి ఎన్ఓసీ ఇవ్వలేదు ఆస్ట్రేలియా. కానీ ఇతన్నైతే ఆడిపించుకున్నారు. ఏమిటంటే కారణం దానికి ఇతని బ్యాటింగే. ఇతను వచ్చేసి చాలా మంచిగా బ్యాటింగ్ బిగ్ బాష్‌లో కానీ, తర్వాత ఇండియా వచ్చేసి ఓడిఐ సిరీస్ ఆస్ట్రేలియా ఆడినప్పుడు కానీ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే కనపరిచాడు. ఇతని ఇన్నింగ్స్ కారణంగానే ఒక మ్యాచ్ అయితే మనం ఓడిపోయాం. సో ఇక్కడ చాలా మంచిగా ఇతన్ని యూజ్ చేసుకున్నారు. సో ఇతను వచ్చేసి ఫ్యూచర్‌లో కూడా వీళ్ళకి ప్రతి మ్యాచ్ అవసరమయ్యే ప్లేయరు. ఎందుకంటే అంత మంచిగా ఆడుతున్నాడు. అయ్యర్ కంటే కూడా బాగా ఆడాడు నిన్నైతే. మామూలుగా అయ్యర్ వచ్చేసి పంజాబ్‌లో మంచి ప్లేయర్. ఇతను వచ్చేసి ప్రతి మ్యాచ్ కూడా ఆడుతూ ఉంటాడు. కానీ ఇక్కడైతే అయ్యర్ ఫెయిల్ అయినా కానీ ఇతనైతే చాలా అద్భుతమైన ఆట అయితే కనపరిచారు. ఇతని కారణంగానే వాళ్ళైతే గెలవగలిగారు. ఓవరాల్‌గా చూసుకుంటే మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ వచ్చేసి పంజాబ్ వచ్చేసి మంచి బౌలింగ్ వేసి అక్కడ వికెట్లు తీయడం వల్ల అయితే వాళ్ళు ఒక 30 రన్స్ అలా అయితే ఎక్కువ చేయలేకపోయారు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు జరిగాయి. ప్రతి మ్యాచ్ కూడా ఎలా జరిగిందంటే టాస్ గెలుస్తారు హోమ్ టీమ్. వాళ్ళైతే ఫీల్డింగ్ తీసుకుంటారు. తర్వాత వచ్చేసి చేంజ్ చేస్తారు. ఈ మ్యాచ్ కూడా అలాగే జరిగింది. 4గో మ్యాచ్. ఇక్కడ వచ్చేసి పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళకు అడ్వాంటేజ్ తెలుసు కాబట్టి. మామూలుగా ఇక్కడ ఒక సీక్వెన్స్ కూడా ఉంటుంది. ఏంటంటే జీటీ పంజాబ్ మధ్య ఎలా ఉంటుందంటే ఒక మ్యాచ్ పంజాబ్ గెలిస్తే ఒక మ్యాచ్ జీటీ గెలిచాలి. ఇంకో మ్యాచ్ జీటీ గెలిస్తే ఇంకో మ్యాచ్ పంజాబ్ గెలిచాలి. ఇక్కడైతే అది బ్రేక్ అయింది. మామూలుగా వచ్చేసి లాస్ట్ ఐపీఎల్‌లో వచ్చేసి పంజాబ్ గెలిచింది. ఇప్పుడు మామూలుగా అయితే జీటీ గెలిచాలి. దాన్ని అయితే బ్రేక్ చేశారు. అది కూడా ముల్లాపూర్‌లో వాళ్ళకి పెద్ద మంచి రికార్డ్ అయితే లేదు. అదైతే వాళ్ళు ఇక్కడ మంచిగా చేశారు. ఇంకోటి వచ్చేసి పంజాబ్ వచ్చేసి ఆడినప్పుడు జీటీతో అయ్యర్‌కి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. అతనైతే పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. జీటీ బ్యాటింగ్ చూసుకుంటే గిల్ వచ్చేసి పర్వాలేదు అనిపించాడు కానీ ఫస్ట్‌లో పవర్ ప్లేలో మంచిగా ఆడాడు. తర్వాత అయితే అంతగా అటాక్ చేయలేకపోయాడు. ముఖ్యంగా వచ్చేసి సాయి సుదర్శన్ ఒక రన్ మిషన్ లాగా అయితే వాళ్ళకి స్కోర్ చేస్తుంటాడు జీటీకి. ఇక్కడైతే అతనైతే ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. అతను వచ్చేసి ఓన్లీ 13 మాత్రమే కొట్టగలిగాడు. ఇతను ఒక 50, 40 అలా కొట్టే ప్లేయర్. కానీ ఇక్కడైతే చాలా గ్యాప్ ఉంది ఇతనికి. మామూలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా అంత ఆడలేదు కాబట్టి. సో ఇక్కడైతే కొంచెం ప్రాక్టీస్ అలా లోపం ఉంటుంది. దానివల్ల అయితే అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా రాణించే ప్లేయర్ ఇతనైతే. గిల్ వచ్చేసి 39 అయితే కొట్టాడు 27 బాల్స్‌లో. ఫస్ట్‌లో వచ్చేసి చాలా మంచిగా అటాక్ చేశాడు. తర్వాత అయితే అటాకింగ్ మోడ్ తగ్గిపోయింది వికెట్లు పడిన తర్వాత అయితే. ముఖ్యంగా వచ్చేసి బట్లర్‌తో మంచి ఇన్నింగ్స్ అయితే నెలకొల్పాడు. ఫస్ట్ టైం బట్లర్ కూడా అయితే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మనం చూసాం కదా అతను వచ్చేసి టీ20 వరల్డ్ కప్‌లో చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడైతే మంచిగా 38 రన్స్ అయితే చేశాడు. అది కూడా 33 బాల్స్‌లో. ఓడిఐ మాదిరి ఆడాడు. సో కానీ అతనికైతే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఒక డబుల్ డిజిట్ ఫిగర్ అయితే చేశాడు. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా మంచిగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. పెద్ద ప్లేయర్ కాబట్టి. గ్లెన్ ఫిలిప్ కూడా మంచిగా అయితే ఆడాడు. 25 రన్స్ అయితే చేశాడు. అది కూడా 17 బాల్స్‌లో. వాషింగ్టన్ సుందర్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ గొప్పగా ఏం ఆడలేదు. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ 18 రన్స్ చేశాడు. షారుఖ్ ఖాన్ అయితే 4 రన్సే చేశాడు. తెవాటియా 11 రన్స్ అయితే చేశాడు. నాకు అర్థం కాదు తెవాటియాని ఎందుకు ఆడిపించుకుంటా ఉంటారో. ఇంత గొప్పగా అసలు టీంకి పనికిరాడు ఇతను. కానీ ఇతనైతే ఇంకా కొనసాగిస్తున్నారు. ఏదో ఒక టీమ్ ఓనర్స్‌లో ఎవరైనా ఇతని రిలేటివ్స్ ఉన్నట్టయితే ఇతన్ని క్యారీ చేస్తుంటారు. నిజంగా ఇతని ప్లేస్ వచ్చేసి ఎవరికైనా యంగ్ ప్లేయర్‌కి ఇస్తే చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే పంజాబ్ చాలా మంచి బౌలింగ్ అయితే చేసింది. ముఖ్యంగా వచ్చేసి యువేంద్ర చాహల్ చాలా కాలం తర్వాత అయితే ఇతనైతే ఆడుతున్నాడు. ఇతను వచ్చేసి ఇండియన్ టీమ్‌కి పర్మనెంట్ ప్లేయర్‌గా ఉండేవాడు ఓడిఐ, టీ20లో. ఇక్కడి నుంచి తీసేసిన తర్వాత అయితే అంత గొప్పగా ఎక్కడ కనపడడం లేదు. సో కానీ ఇతని యొక్క పర్ఫార్మెన్స్ లాస్ట్ మ్యాచ్ అయితే బాగుంది. ఇతను వచ్చేసి 4 ఓవర్లలో 28 రన్స్ అయితే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్లు. మరియు గిల్ వికెట్లు అయితే తీసుకున్నాడు. సో ఇక్కడ ఇతనైతే చాలా మంచి బౌలింగ్ చేసి వీళ్ళకైతే దెబ్బేశాడు. మ్యాక్రో జాన్సన్ కూడా చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. ఇతను వచ్చేసి సాయి సుదర్శన్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చేసి ఇతను 4 ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ వికెట్ ప్లస్ తక్కువ రన్స్ అయితే ఇచ్చి మంచి బౌలింగ్ అయితే కనపరిచాడు ఇతను. పంజాబ్ తరఫున బెస్ట్ బౌలింగ్ వచ్చేసి వైశాఖ్ విజయ్ కుమార్. చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే చేశాడు. ఇతను వచ్చేసి 4 ఓవర్లలో 34 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఇతనైతే ఆడలేకపోయారు. ఇతని కారణంగానే జీటీ అయితే పెద్ద స్కోర్ని అయితే చేయలేకపోయింది. చాహల్ ప్లస్ విజయ్ కుమార్ వల్లనే వీళ్ళైతే 200 అయితే దాటలేకపోయారు. చేజింగ్కి వచ్చిన పంజాబ్కి అయితే మంచి ఆర్మం లభించలేదు. ఇక్కడ వచ్చేసి 6 కొట్టిన తర్వాత అయితే రబాడా బౌలింగ్లో అవుట్ అయ్యాడు ప్రియాన్ చార్య. మామూలుగా లాస్ట్ ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ కనపరిచాడు. 400+ స్కోర్ అయితే ఇతను చేశాడు. సో ఇక్కడైతే మంచి ఆరంభం కాదు ఇతనికి. రబాడా వికెట్ తీసిన తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. కూపర్ కనోలి వన్ డౌన్లో వచ్చిన బ్యాట్స్మెన్, తర్వాత వచ్చేసి ప్రమోద్ సిమ్రాన్ సింగ్. వీళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు అయితే ఖచ్చితంగా
మ్యాచ్ అయితే చాలా ఎర్లీగా ఫినిష్ అవుతుంది అన్నట్టయితే ఆడారు. కానీ ఇక్కడ వచ్చేసి ప్రభు సిమ్రాన్ సింగ్ వికెట్ పడ్డాక అయితే కొంచెం డౌన్ అయిపోయింది వాళ్ళ ఆట. అక్కడ వచ్చేసి అయ్యర్ కానీ తర్వాత వదేరా కానీ ఏం పెద్దగా ఆడలేదు. అయ్యర్ వచ్చేసి 18 రన్స్ అయితే కొట్టాడు, వదేరా వచ్చేసి 3 రన్లే కొట్టాడు. శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మ్యాక్రో జెన్సన్ వీళ్ళెవరూ రాణించలేకపోయారు. శశాంక్ సింగ్, స్టోయినిస్, జెన్సన్ వీళ్ళైతే గొప్పగా రాణించలేదు. వీళ్ళ కారణంగానే ఓడిపోతారా అన్నట్టయితే అనిపించింది. కానీ లాస్ట్లో బార్లెట్ అయితే మంచి ఆట అయితే ఆడాడు. ముఖ్యంగా వచ్చేసి కనులకి మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి కారణంగానే ఇంత ఒక 5 బాల్స్ అలా మిగిలిచ్చేసి గెలిచారు. దానికి కారణం వచ్చేసి కూపర్ కనోలి చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా వచ్చేసి అతను చాలా పేషెన్స్గా ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇక్కడ వచ్చేసి అయ్యర్ ఆడుతూ ఉండేవాడు, అలాంటి ఇన్నింగ్స్ అయితే ఇతను ఆడాడు. ఇతని కారణంగానే మ్యాచ్ అయితే గెలిచారు. కూపర్ కనోలి ఆట లేకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే పంజాబ్ ఓడిపోయేవాళ్ళు. ముఖ్యంగా వచ్చేసి ప్రభు సిమ్రాన్ సింగ్, కూపర్ కనోలి తర్వాత వచ్చేసి ఓషాక్ విజయ్ కుమార్ ఈ మ్యాచ్ పంజాబ్ గెలిచడానికి కారణము. సిరాజ్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 2 ఓవర్లు మాత్రమే ఇచ్చారు ఇతనికి. అసలు గిల్ ఏమనుకుంటాడో నాకైతే అర్థం కావడం. ఇతనికైతే అయ్యర్ మీద కూడా మంచి రికార్డ్ అయితే ఉంది. తర్వాత రబాడాకు వచ్చేసి 3 ఓవర్లు ఇచ్చాడు, కానీ ఇతనైతే ఎక్స్పెన్సివ్గా మారాడు. ఇక్కడ రబాడా ప్లేస్లో వచ్చేసి హోల్డర్ నడిపించుకుంటే చాలా మంచిగా ఉండేది. ఎందుకంటే అతను వచ్చేసి ఒక 2-3 సిక్స్లు కొట్టగలుగుతాడు. తర్వాత వచ్చేసి బౌలింగ్ కూడా బాగా వేస్తున్నాడు. రబాడాకి అయితే అంత ఫామ్ అయితే లేదు. వికెట్ అయితే తీశాడు, కానీ స్కోర్ అయితే ఎక్కువ ఇచ్చాడు. 11 ఎకానమీతో ఇతనైతే స్కోర్ ఇచ్చాడు. సో ఇక్కడ రబాడా కంటే వాళ్ళకు హోల్డరే మంచి చాయిస్ అవుతాడు. రషీద్ ఖాన్ మంచిగానే బౌలింగ్ చేశాడు, పెద్దగా స్కోర్ ఏమీ ఇవ్వలేదు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ చాలా మంచిగా వేశాడు ఇక్కడ బౌలింగ్. 4 ఓవర్లలో 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇతన్ని సరైన టైంలో యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా జీటీ గెలిచేది. మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి గిల్లే. ఎందుకంటే అతను వచ్చేసి మంచిగా బౌలింగ్ చేంజెస్ అయితే చేయలేకపోయాడు. అతను మంచిగా బౌలింగ్ చేంజ్ చేసి ప్రసిద్ధ్ కృష్ణను తర్వాత సిరాజ్ను ఇలా వాడుకుంటే ఖచ్చితంగా జీటీ వచ్చేసి మ్యాచ్ గెలిచేది. కానీ అతను వచ్చేసి అంత ప్రభావం చూపలేకపోయాడు. అతను ఆట కూడా పెద్ద గొప్ప ఇన్నింగ్స్ ఏం ఆడలేదు. ఇంకోటి వచ్చేసి కెప్టెన్గా కూడా యూజ్ కాలేకపోయాడు గిల్ అయితే. ఇక్కడ కారణం ఏంటంటే ఇతను వచ్చేసి T20 వరల్డ్ కప్లో అక్కడ పనికిరాడని బయటేసినప్పుడు నుంచి ఇతను అయితే కొంచెము డిప్రెషన్లోకి వెళ్ళినట్టున్నాడు. దాని నుంచి ఇంకా బయటికి పడలేకున్నాడు. దాని కారణంగానే ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ యాజ్ ఏ కెప్టెన్గా కూడా ప్లేయర్గా కూడా ఉండేది. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.